చింకీ యొక్క కొత్త హిల్స్. గట్టు చింకీ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్ అందరి కోసం సొసైటీలోని గార్డెన్లో ఒక గెట్ టుగెదర్ పెడతారు. అక్కడికి అందరు పిల్లలు వస్తారు, ఇంకా కలిసి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి చింకీ స్నేహితురాలు శ్రేయ వస్తుంది. శ్రేయ వచ్చిన వెంటనే పిల్లలందరూ తనని చూస్తుంటారు, ఎందుకంటే శ్రేయ హిల్స్ వేసుకుని ఉంటుంది. వావ్ శ్రేయ, నువ్వు ఇవాళ అందరికన్నా చాలా పొడవుగా కనిపిస్తున్నావు. గట్టు, ఎందుకంటే ఈ హీల్స్ వేసుకున్న కాబట్టి. ఇవి మా అమ్మ నా కోసం తీసుకొని వచ్చింది. గట్టు ఇంకా మిగతా పిల్లలతో పాటు చింకీ కూడా శ్రేయ హిల్స్ ని చూస్తూ ఉంటుంది. ఇంకా తను శ్రేయతో ఇలా అంటుంది, వావ్ శ్రేయ, నీకు హీల్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి. నీకు హీల్స్ వేసుకొని నడవడం అలవాటా? లేదు చింకీ, ఈ హీల్స్ పిల్లలు వేసుకోలేరు. కానీ నాకు ఈ హీల్స్ వేసుకుని నడవటం అలవాటు, కాబట్టి నేను ఈజీగా నడవగలుగుతున్నాను. ఓ అచ్చా, అలానా? లేకపోతే ఏంటి చింకీ? సరే, నేను వెళ్తున్నాను. మా మమ్మీతో కలిసి పార్టీకి వెళ్ళాలి ఈ హీల్స్ వేసుకుని. అలా చెప్పి శ్రేయ వెళ్ళిపోతుంది. చింకీ మాత్రం తనని చూస్తుండిపోతుంది. గట్టు చింకీ అలా అన్నీ మర్చిపోయి శ్రేయ వెళ్ళడం చూస్తూ ఉండడం చూసి అతను తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, అరే చింకీ, ఏమైంది నీకు? ఇక్కడెందుకు నిలబడి ఉన్నావు? ఏం చూస్తున్నావు? పద, మనం వెళ్ళి ఆడుకుందాం. లేదు, నేను ఆడుకోను. నేను ఇంటికి వెళ్ళాలి. అరే కానీ చింకీ, ఆగు. చింకీ గట్టు ఒక్క మాట కూడా వినకుండా పరిగెడుతూ ఇంటికొచ్చేస్తుంది. ఇంటికి వచ్చి నేరుగా అమ్మ గది లోపలికెళ్తుంది. అమ్మ గదిలో ఒక పెద్ద అద్దం ఉంటుంది. దాని ముందు నిలబడి, ఒకవేళ నేను హీల్స్ వేసుకుంటే ఇంత పొడవుగా కనిపిస్తాను, ఇంత పొడవుగా. ఆ తర్వాత చింకీ తన కాళ్ళని పైకెత్తి టోస్ మీద నడుస్తుంటుంది. అలా చింకీ నడుస్తూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి అమ్మ వచ్చి చింకీ అలా నడవడం చూస్తుంది. ఇంకా, అరే చింకీ తల్లి, నువ్వేం చేస్తున్నావు? మమ్మీ నాకు హీల్స్ కావాలి. ఏంటి, హిల్సా? అమ్మా, ఈరోజు పార్కుకి శ్రేయ వచ్చింది. తను హీల్స్ వేసుకుని వచ్చింది. తనకి ఆ హీల్స్ చాలా బాగున్నాయి. నాకు కూడా ఆ హీల్స్ కావాలమ్మా. కానీ తల్లి, హీల్స్ వేసుకుని నడవడం అంత ఈజీ కాదు. హీల్స్ వేసుకుని నడవడం రాకపోతే కింద పడతారు. లేదమ్మా, నేను హీల్స్ వేసుకుని నడవడానికి చాలా ప్రాక్టీస్ చేస్తాను, కింద పడిపోకుండా. కానీ మీరు నాకు ప్లీజ్ ప్లీజ్ కొనియండమ్మా. అమ్మ చింకీకి హీల్స్ తీసుకుని ఇచ్చేదాకా మొండిపట్టు వదిలిపెట్టదు అని తెలుసుకుని చింకీతో ఇలా అంటుంది, సరే, మనం మార్కెట్కి వెళ్ళి తీసుకుందాము. నాకు మామూలుగానే మార్కెట్కి వెళ్లే పనుంది, వెళ్ళి అక్కడ తీసుకుందాంలే. ఏంటి, నిజమా? హే, థ్యాంక్ యూ మమ్మీ. అమ్మ మార్కెట్లో చింకీని తీసుకుని ఒక షాప్కి వెళ్తుంది. అందులో శాండిల్స్, రకరకాల చెప్పులు ఇంకా హీల్స్ కూడా ఉంటాయి. చింకీ తన కోసం హీల్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. వావ్ అమ్మా, ఇక్కడ హీల్స్ లో చాలా రకాలున్నాయి. నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చాయమ్మా. చింకీ తల్లి, మరి నీకోసం మంచి హీల్స్ సెలెక్ట్ చేసుకో. నీకు నడవడానికి ఈజీగా ఉండాలి, అలాంటి హీల్స్ నే సెలెక్ట్ చేసుకో. ఇంకా నువ్వు పెద్దగా అయ్యాక పెద్దవి కొనిస్తా. సరే అమ్మా, అలా అయితే చాలా మజా వస్తుంది. చింకీ అక్కడ ఉన్న అన్ని హీల్స్ ని జాగ్రత్తగా చూస్తుంది. అప్పుడే తనకి ఒక హీల్స్ బాగా నచ్చుతాయి. మమ్మీ, ఈ హీల్స్ నాకు చాలా బాగా నచ్చాయి, రెడ్వి. ఇవి చాలా బాగున్నాయమ్మా. అవును, చాలా బాగున్నాయి. కానీ అవి పాయింట్ హీల్స్ తల్లి. అవి నడవడం చాలా కష్టం. ఒకవేళ నీకు నడవడం రాకపోతే కింద పడిపోతావు. కానీ చింకీ అవే హీల్స్ కొనివ్వమని చాలా మొండిపట్టు పడుతుంటుంది. ఇంకా అమ్మ ఏమీ చేయలేక తనకి ఆ హీల్స్ కొనివ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత చింకీ వాటిని తీసుకుని ఇంటికి వచ్చి హీల్స్ వేసుకుని నడవడానికి ప్రయత్నిస్తుంటుంది. వావ్ చింకీ, నాకు అనిపిస్తుంది నువ్వు త్వరగా ఈ హిల్స్ లో నడవటం నేర్చుకుంటావేమో అని. గట్టు, చూడు నేను ఎంత బాగా నడుస్తున్నాను. అమ్మ అనవసరంగా కంగారు పడింది. కానీ అప్పుడే చింకీ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. అరే చింకీ, జాగ్రత్త. నాకు దెబ్బ తగిలింది. చింకీ అరుపు విని అమ్మ కూడా అక్కడికొస్తుంది. ఇంకా ఇలా అంటుంది, చింకీ, నీకు చెప్పాను కదా దెబ్బలు తగులుతాయని. ఈ హీల్స్ పక్కన పెట్టేసే, లేకుంటే ఇంకా తగులుతాయి. లేదమ్మా, నాకేం కాలేదు. నేను మెల్లిగానే పడిపోయాను. నేను ఎలా అయినా సరే ఈ హీల్స్ వేసుకొని నడవడం నేర్చుకోవాల్సిందే.
ఇది కూడా ఇవ్వాలే, ఏదైనా సరే. ఇంకేముంది, చింకీ ఆ రోజు చాలా ప్రాక్టీస్ చేస్తుంది. హీల్స్ వేసుకుని తనకి నడవడం కూడా వచ్చేస్తుంది. కానీ ఆఖరికి తను బాగా అలసిపోయి వచ్చి కూర్చుంటుంది. గట్టు తనని చూసి ఇలా అంటాడు. ఇప్పుడు ఏమైంది చింకీ? ఇప్పటికీ నువ్వు ఆనందంగా కనిపించడం లేదు. గట్టు, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ నిజమే చెప్పింది. అమ్మ కిచెన్లో నుండి చింకీ మాటలన్నీ వింటుంది. తను చింకీ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. చింకీ, నేను నీకు ముందే చెప్పాను, ఈ హీల్స్ వేసుకుని రోజూ నడవలేవని. హీల్స్ని అప్పుడప్పుడు మాత్రమే వేసుకోవాలి. సారీ అమ్మా. చింకీ, నువ్వు మార్కెట్లో కూడా మొండిపట్టు పట్టావు. నేను నీకు చెప్పాను కదా వెజెస్ హీల్స్ వేసుకోమని. కానీ నువ్వు నా మాటే వినలేదు. అందుకే చెప్తారు, పెద్దవాళ్ల మాటలు చిన్నపిల్లలు వినాలి అని. చూడు, ఇప్పుడు నా మాటే నిజమైపోయింది. చింకీకి తెలుసు తను తప్పు చేసిందని. అందుకే తను అమ్మతో ఏమీ అనలేదు. చింకీ తల్లి, నేను నిన్ను తిట్టడం లేదు, అర్థమయ్యేలా చెప్తున్నా. మనం రేపే షాప్కి వెళ్దాం. ఈ పాయింట్ హీల్స్ రిటర్న్ చేసి వెజెస్ హీల్స్ తెచ్చుకుందాం, సరేనా? అలాగే అమ్మా. అమ్మా, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? గట్టు, చెప్పాలంటే రెండూ సేమే. కానీ వెజెస్ హీల్స్ వేసుకోవడం వల్ల చింకీ కాళ్ళకి నొప్పులు రావు, ఎక్కువసేపు నడవగలదు. సరే అమ్మా, అయితే నేను ఆ హిల్స్ వేసుకుంటాను. మరుసటి రోజు మార్కెట్కి వెళ్లి చింకీ వెజెస్ హీల్స్ తెచ్చుకుంటుంది. అవి వేసుకుంటే తనకి అస్సలు కాళ్ల నొప్పులు రావు. ఇంకా తను తన స్నేహితుల దగ్గరికి వెళ్లి తన హీల్స్ చూపిస్తుంది. ఇంకా స్నేహితులందరూ తనని బాగా పొగుడుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.